ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. సార్తో మాట్లాడు. నమస్తే సార్. నమస్తే. సార్, బంగారం ధరలు మరి 90,000 దాటేసింది. మనం రీసెంట్గా మాట్లాడుకున్నాం, 1,00,000కి వెళ్ళిపోతుందా అండి? చూస్తుంటే వెళ్ళేటట్టే కనిపిస్తుంది. ఒక్కసారి ధరల గురించి మాట్లాడుకుందాం సార్. ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా ఎలా ప్లాన్ చేయొచ్చు అంటారు? అంటే గోల్డ్ ఇంతగా పెరగడానికి ముఖ్య కారణం అమెరికన్ పరిస్థితి ఇవాళ. ఎందుకంటే అమెరికా ఏం చేసిందంటే మిగతా వాళ్ళ మీద పన్నులు ఎక్కువగా వేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. ట్యాక్సేషన్ విధానంలో ఏ దేశం నుంచి అయితే తనకు వస్తువులు వస్తున్నాయో ఆ వస్తువుల మీద పన్నులు పెంచాడు బాగా. ఎందుకంటే అమెరికా నుంచి వెళ్తున్న వస్తువులకు ఆ దేశాల్లో ఎంత పన్ను విధిస్తున్నారో దానికి ఈక్వల్గా ఉండేటువంటి పన్ను వేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. తేడా ఎక్కడ వస్తుందంటే ఇండియన్ వస్తువులు చాలా చీప్గా తయారవుతాయి, తక్కువగా తయారవుతాయి. విదేశాలకు వెళ్ళే దాంట్లో ఆల్రెడీ తక్కువ రేటే పెట్టుంటుంది. అదే ఇండియాకు వచ్చేటువంటి దాంట్లో అమెరికా నుంచి వస్తువులకి ఆల్రెడీ రేటు చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకు డాలర్కు మనకు ఉండేటువంటి తేడా చూసుకున్నట్టయితే ఒక వాటర్ బాటిల్ తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ 20 రూపాయలకు ఒక వాటర్ బాటిల్ దొరుకుతుంది, అక్కడ $4 ఒక వాటర్ బాటిల్ దొరుకుతుంది. అంటే $4 అంటే సుమారుగా 350 రూపాయలు సుమారుగా కాస్ట్ అవుతుంది. అంటే 20 రూపాయలు ఎక్కడ, 350 రూపాయలు ఎక్కడ, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ నుంచి వెళుతోంది. అంటే ఇండియా నుంచి వెళ్ళేటువంటి వస్తువు ఆల్రెడీ తక్కువ రేట్లో వెళ్తుంది అక్కడికి. అమెరికా నుంచి వస్తువు ఎక్కువ రేట్లో వస్తుంది కాబట్టి ఇక్కడ కొంత ట్యాక్స్ ఎక్కువ వేసుకున్నారు, ఎక్కువ రేట్ ఎక్కువ వస్తుంది. కానీ మన ఇండియన్ వస్తువులు అమ్ముడు పోవాలంటే అమెరికన్ వస్తువులకు తక్కువ డిమాండ్ ఉండాలి, మనకి ఎక్కువ డిమాండ్ ఉండాలంటే మన ఇండస్ట్రీస్ బతకాలంటే విదేశాల నుంచి వచ్చే వస్తువులకి ఎక్కువ ట్యాక్స్ వేయటం వల్ల కొద్దిమందే తీసుకుంటారు, దాన్ని ఎఫర్ట్ చేయగలిగే వాళ్ళు తీసుకుంటారు, కానీ ప్రతి వాడు కొనరు. కాబట్టి ఆటోమేటిక్గా మిగతా వాళ్ళకి మన ఇండియాలో తయారయ్యేటువంటి అదే వస్తువుని మనం అమ్మడానికి మనకు అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఒక దేశం యొక్క ఆర్థిక విధానాలు అట్లా రూపొందిస్తారు. ఆ రకంగా రూపొందించినట్టు ట్యాక్సేషన్ డిఫరెన్స్ చాలా వచ్చింది. దీనివల్ల ఏమైందంటే చాలా వరకు అమ్మకాలు తగ్గిపోయినాయి. అక్కడ ఆర్థిక మాంద్యం అనేది కొంచెం స్టార్ట్ అయిపోయింది. ఆ విధానం వల్ల, ట్రంప్ విధానాల వల్ల అక్కడ డాలర్ ఎప్పుడైతే కొంచెం రేటు తగ్గుతుందో, డాలర్ స్తంభంలో ఎప్పుడు కూడా కరెక్ట్ పొజిషన్లో లేదు, ఎప్పుడు ఈ ఫ్లక్చువేషన్స్లోకి వెళ్ళింది డాలరు. ఏ క్షణంలో ఏమవుతుందో తెలియని పరిస్థితికి ఏర్పడింది. డాలర్ మీదనే ఆధారపడి బంగారం రేట్లు ఎక్కువ ఉంటాయి. అంటే ప్రపంచం అంతా కూడా డాలర్నే ఫాలో అవుతుంది కాబట్టి అది. కాబట్టి అమెరికన్ విధానాల వల్ల డాలరు స్థిరత్వం లేకపోవడం వల్ల, రెండోది అక్కడ ఉన్నటువంటి ట్యాక్సేషన్ విధానంలో మార్పు రావడం వల్ల బంగారానికి రేట్ ఎక్కువ పెరగడం ప్రారంభమైంది. అంటే మిగతా వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం కన్నా బంగారంలో ఇన్వెస్ట్ చేయడం ఒకటి. బంగారం రేట్లు కూడా పెరిగాయి, ప్రపంచవ్యాప్తంగా బంగారం రేట్లు పెరిగాయి. దాని ఫలితంగా వాళ్ళ 90,000 నడుస్తుంది. 90,000 నడుస్తుంది కదా, రేపు 1,00,000 పోతుందా, 2,00,000 పోతుందని మనం చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ప్రపంచ విధానాలు ఎప్పుడు ఎలా ఉంటాయో రేపు టక్కున ట్రంప్ తన విధానాలు మార్చుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే విపరీతంగా 52% వ్యతిరేకత వచ్చింది. మళ్ళీ ఒక రేపు సర్వే చేస్తే దాంట్లో 60% వ్యతిరేకత వచ్చింది అనుకోండి. ఎవరైనా చూస్తూ తన పతనావస్థకి ఎవడు దారి చేయడానికి కోరుకోడు. వెంటనే తన విధానాలు మార్చుకోవచ్చు. ఇట్లా కాదు, నేను ఈ రకంగా మళ్ళీ మారుతున్నాను చెప్పొచ్చు. మళ్ళీ విధానాలు మారినట్టయితే ఆటోమేటిక్గా గోల్డ్ తగ్గిపోయే అవకాశాలు కూడా ఉండొచ్చు. కాబట్టి గోల్డ్ పెరుగుతుందా తగ్గుతుందా ఈ ప్రశ్నకు ఆన్సరు ఎవరు ఇవ్వలేరు. ఎందుకు ఇవ్వలేరంటే అది మన ఊహలకి అందనటువంటి విషయం. ప్రపంచలో ఉండే పెద్ద దేశాల యొక్క ఆర్థిక విధానాల మీద ఆధారపడే గోల్డ్ ఉంటుంది. పెట్రోల్ ఉత్పత్తి చేసేటువంటి దేశాల మీద ఆర్థిక విధానాల మీద ఆధారపడి గోల్డ్ ఉంటుంది. వీటన్నిటికీ ఆధారం చేసుకొని చాలా మూలమైన విషయాలు చాలా ఉన్నాయి దాంట్లో. కాబట్టి గోల్డ్ పెరుగుతుందన్న ఆశతో ఎక్కువ కొనిపెట్టుకోవడం కానీ, లేదా తగ్గుతుందనే భయంతో అసలు కొనకుండా ఉండడం కానీ రెండూ కరెక్ట్ కాదు. అవసరం ఉన్న వాళ్ళు అవసరం ఉన్న మేరకు మాత్రమే కొనుక్కొని పెట్టుకోవడం అనేది తప్పనిసరిగా అవసరం అనేది అది జరుగుతూ ఉంటుంది. ఇది పరిస్థితి ఇవాళ. కాబట్టి గోల్డ్ అనేది ప్రపంచ ఆర్థిక విధానాల లోపల మార్పు చేర్పుల మీదే ఆధారపడింది మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. కమింగ్ టు గోల్డ్ లోన్స్ గురించి మాట్లాడుకుంటే మరి ఎలా ఉంటుంది సార్ లోన్స్ పద్ధతి? అంటే ఇప్పుడు 22 క్యారెట్స్కి, 24 క్యారెట్స్కి, 18 క్యారెట్స్ కూడా గోల్డ్ లోన్ ఇస్తారు కదా, అంటే దానికి వడ్డీ కానీ ఇవన్నీ ఎలా ఉంటాయంటారు? ఇప్పుడు పెరుగుతుంది కదా గోల్డ్ ధర. అంటే ఇప్పుడు యాక్చువల్గా గోల్డ్ లోన్స్ తక్కువ వడ్డీకి దొరుకుతాయి. మామూలుగా ముత్తూట్ ఫైనాన్స్ అట్లాంటి ప్రైవేట్ వాటిల్లో తీసుకుంటే మీకు 30 రోజుల్లో మీరు చెల్లింపు చేసేటట్టయితే మీకు 1% తీసుకుంటారు. చాలా తక్కువ 1%, 2%లోనే తీసుకుంటారు. రూపాయి వడ్డీ కూడా 12% కూడా అట్లా దొరికే అవకాశాలు ఉంటాయి. మీకు ₹1 వడ్డీ కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు కొంతమంది. కానీ బ్యాంకుల్లో స్థిరంగా ఉండే దాంట్లో ఒక 4%, 5% నుంచి మొదలు పెడితే 12% దాకా కూడా తీసుకునే అవకాశాలు ఉంటాయి. లోన్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే 2-3 రకాల లోన్లు ఉన్నాయి దీంట్లో. గోల్డ్ లోన్లో కస్టమర్ ఎవరైనా బాగా తెలిసిన కస్టమరు, స్థిరమైనటువంటి అతనికి డిపాజిట్స్ ఉన్నాయి,
తర్వాత అట్లాగే కంపెనీస్ ఉన్నాయి. అలా స్థిరంగా ఉండేటువంటి వ్యక్తి అయితే రేపొద్దున గోల్డ్‌లో హెచ్చుతగ్గులు వచ్చినా కూడా అవసరమైతే బాగా తగ్గిపోతే కూడా గోల్డ్ రేట్ తగ్గిపోతే కూడా పర్సనల్‌గా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసేటువంటి అవకాశాలు ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ ఇవ్వడానికి అది డిస్క్రిప్షన్ ఆఫ్ ది మేనేజర్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. బ్రాంచ్ మేనేజర్ తీసుకున్న రిస్క్ మీద ఆధారపడి ఉంటుంది. బ్రాంచ్ మేనేజర్ కొంచెం ఎక్కువగా ఇంట్రెస్ట్ ఇచ్చడానికి కూడా అతనికి కొంత డిస్క్రిప్షన్ పెడతారు. అంటే అందరికీ ఒకే రకమైనట్లు కాకుండా కొంచెం తేడాలు ఉంటాయి. అలాగే ఎవరైనా రైతులకి ఇచ్చేటువంటి రైతులు ఒకవేళ గోల్డ్ తీసుకొచ్చి పెట్టి నేను వ్యవసాయ పద్ధతిలో తీసుకుంటానంటే అతను పాస్ పుస్తకాలు ఇట్లా చూపించేసి నాకు వ్యవసాయ అభివృద్ధి కోసం పంటలు పండించుకోవడానికి నేను లోన్ తీసుకుంటున్నాను అన్నప్పుడు గవర్నమెంట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. అంటే అలా తీసుకున్నటువంటి లోన్లో ఏదైనా తేడా హెచ్చుతగ్గులు వచ్చి రేపు పొద్దున తగ్గిపోతే కట్టలేని పరిస్థితి ఏమైనా ఏర్పడితే కొంత పర్సెంటేజ్ని ప్రభుత్వం దానికి ఇవ్వడానికి కూడా పాసిబిలిటీస్ ఉంటాయి. అలాంటప్పుడు కొంచెం ఎక్కువ ఇస్తారు అలాంటి వాళ్ళకి. ఇక సంబంధం లేని వాడు ఇటు రైతు కాకుండా అటు రెగ్యులర్గా కస్టమర్ కాకుండా సడన్గా బయట నుంచి అన్న వచ్చి ఎవరన్నా గోల్డ్ పెట్టినప్పుడు 60% దాదాపుగా మినిమం 70% లోపల మాత్రమే సహజంగా ఇస్తారు. ఎందుకంటే 100కు 30 రూపాయలు దాదాపు పెట్టుకుంటారు. రేపు పొద్దున తగ్గిపోతే గోల్డ్ రేట్ సడన్గా తగ్గిపోయినా కూడా కనీసం తను ఇచ్చిన లోన్కి సరిపోయే డబ్బులు తమకు వస్తుందని 30% 1 ఇయర్ తగ్గడం అనేది సహజంగా జరగదు అనేది వాళ్ళకు ఉన్నటువంటి ఒక అంచనాలు. తగ్గితే ఒక 10%, 20% తేడా వచ్చు కానీ 30% డిఫరెన్స్ రాకపోవచ్చు అని. కానీ ఈ మధ్య 30% కన్నా ఎక్కువ పెరిగినటువంటి కూడా ఉన్నాయి మనకి. ఈ 1 ఇయర్లో మనం తీసుకున్నట్టయితే 30% కన్నా ఎక్కువ పెరిగింది గోల్డ్ రేట్ నేను చెప్పాలంటే. కానీ తగ్గడం అంత స్పీడ్గా తగ్గదని ఒక నమ్మకంతో ఇప్పటిదాకా చేస్తున్నారు అది. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఏమైనా పడితే వాళ్ళు చూస్తారు. ఆ పర్సెంటేజ్ దగ్గరకు వస్తే వెంటనే నోటీస్ పంపిస్తారు. మీ గోల్డ్ రేట్ తగ్గుతుంది కాబట్టి మీరు వెంటనే మీ గోల్డ్ తీసుకెళ్ళండి, లేదా మేము దీన్ని అమ్మేసేసి మేము రికవర్ చేసుకుంటామని కూడా లోన్ పంపించడానికి ఆ లోన్ పేపర్లో అలాంటి కండిషన్స్ కూడా ఉంటాయి. అవి చాలామంది అసలు ఏ కండిషన్స్ ఉన్నాయో ఎవడు చూడు, సంతకం ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతారు. ఈ పేజీలో పెట్టండి, ఈ పేజీలో పెట్టండి, అక్కడ ఇంటూ మార్క్ పెట్టేసేసి మేనేజర్ గారు సంతకం పెట్టమంటే పెడతారు. మన వాళ్ళకున్న అలవాటు అది. ఏ పేపర్లు చదువుకోరు, చదువుకున్న అర్థమయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది దాంట్లోపల. ఇదంతా చదువుకుని నేను సంతకం పెడతానంటే అన్ని చదువుకొని అక్కడే ఉండు నాయనా మళ్ళీ ఇక్కడ రావాల్సిన అవసరం లేదంటాడు వాడు. ఇలాంటి పరిస్థితులన్నీ ఏర్పడతాయి. కాబట్టి ఇవన్నీ మామూలుగా జరిగేటువంటి విషయాలే. కానీ గోల్డ్ అనేది స్థిరంగా ఉండడం అనేది అసాధ్యమైన విషయం. ఇది ఉన్న పరిస్థితి. అంటే బంగారంలో పెరగడానికి ఏదేమైనా ట్రంప్ కూడా ఎఫెక్ట్ ఎక్కువే ఉందని అంటారు. డెఫినెట్గా ట్రంప్ ఎఫెక్ట్, అమెరికన్ విధానాలే ఇవాళ గోల్డ్ రేట్ పెరగడంలో ఒక బాగా పాత్ర వహిస్తున్నాయి. మరి ఇది ఎంతకాలం ఉంటుందో మనం చెప్పలేం. థ్యాంక్ యూ సార్.